హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. ఈ మధ్య కాలంలో ఆడవాళ్లలో సంతానలేమి సమస్యకి ఎక్కువగా ఎగ్ నంబర్ తగ్గిపోవడం అనే కారణం చూస్తున్నాం. సో ఈ ఎగ్ నంబర్ అనేది ఎంత ఉండాలి అండ్ తగ్గడానికి కారణాలు ఏంటి, ఎగ్స్ నంబర్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని పెంచడానికి మనం ఏమైనా చేయగలమా అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అండ్ వయసు అయ్యే కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గిపోతూ వస్తుంది. ఇది సహజంగా ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అనేది కొంతమందిలో వేగంగా జరగడం వల్ల ఎగ్ నెంబర్ ముందుగానే తగ్గడం అనేది మనం చూస్తున్నాం. సో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ముట్టాగిపోయే వరకు ఎగ్స్ క్రమంగా తగ్గిపోతూ వస్తాయి. అండ్ తగ్గే కొద్దీ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మనకి మెనోపాజ్ అనేది వస్తుంది. యూజువలీ లేడీస్లో మెనోపాజ్ అనేది 45-50 ఇయర్స్ ఆ టైంకి రావాలి. బట్ కొంతమందిలో మనము 25-30 ఇయర్స్లో కూడా ఎగ్స్ బాగా తగ్గినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ ఎగ్ నంబర్ అనేది ఎర్లీగానే తగ్గిపోవడానికి బేసిక్గా రీజన్స్ ఏంటి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఓవరీస్ ఏజింగ్ అనేది ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. రెండోది మనం చూసుకుంటే కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ వల్ల ఓవరీస్ అనేది ఏజింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. మూడోది చూస్తే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల కూడా, అంటే ఇప్పుడు మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్లో కానీ, పొల్యూటెంట్స్లో కానీ, ప్లాస్టిక్ ఎక్స్పోజర్ కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్గా లేకపోవడం కానీ, పెస్టిసైడ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం కానీ, సో కొన్ని హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వల్ల కూడా మనకి ఎగ్ నంబర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరికొందరిలో కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి వాళ్ళకి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇమ్యునోసప్రెసివ్ థెరపీ కానీ, క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నా కూడా ఎగ్ నంబర్ బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇదివరకటి కాలంలో ఎర్లీగా మ్యారేజ్ అయ్యేది అండ్ ఎర్లీగానే ప్రెగ్నెన్సీస్ అనేవి ప్లాన్ చేసేవాళ్ళు కాబట్టి ఈ ఎగ్ నంబర్ తక్కువ అవ్వడం అనే సమస్య పెద్దగా మనకి కనిపించేది కాదు. బట్ ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ శాతం మ్యారేజెస్ అనేవి లేట్ 20స్లో చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీస్ అనేవి ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్కి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఏజ్ సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా నిలబడుతుంది. సో వయసు అయ్యే కొద్దీ ఎగ్స్ తగ్గుతాయి. మామూలుగా 40 ఏళ్లకే మనకి వాళ్ళ శరీరంలో ఉన్న ఎగ్స్లో 2% మిగులుతుంది. సో ఏజ్ ఎక్కువ అయినప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఎగ్ నంబర్ మనకి తక్కువగానే కనిపిస్తుంది. సో ఈ ఎగ్ నంబర్ తగ్గిపోవడం అనేది జరిగితే మనం దాన్ని ఆపడానికి ఏమన్నా చేయగలమా? సో ఎగ్స్ ఆల్రెడీ తగ్గినాయి, దాన్ని పెంచుకోవడానికి ఏమన్నా మందులు ఉన్నాయా? చాలా కామన్గా మాకు పేషెంట్స్ ఇదే డౌట్ అడుగుతారండి, మందులు ఇవ్వండి మేడం మాకు ఎగ్స్ పెరిగిపోవడానికి అని. సో ఎగ్స్ అనేవి ఆడవాళ్ళల్లో వాళ్ళ జీన్స్ క్యారీ చేస్తాయి అన్నమాట. సో ఆ లేడీకి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ అనేది ఎగ్స్లో ఉంటాయి. అండ్ ఆ ఎగ్ అండ్ స్పర్మ్ కలిసినప్పుడు ఒక బేబీ ఏదైతే తయారవుతుందో ఆ బేబీకి సగం జీన్స్ మదర్ నుంచి, సగం జీన్స్ ఫాదర్ నుంచి రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఆ జీన్స్ అనేవి ఆబ్వియస్లీ పుట్టుకతోనే వస్తాయండి. పుట్టుకతోనే ఎగ్స్ అనేవి ఫామ్ అయినప్పుడే ఆ జీన్స్ అనేవి ఫామ్ అయ్యి ఆ ఎగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది. సో ఏ మెడిసిన్ ద్వారా జీన్స్ అనేవి తయారు చేయడానికి ప్రస్తుతానికైతే ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎగ్ నంబర్ పెరగడానికి ప్రస్తుతానికి ఎటువంటి మెడికేషన్స్ అవైలబుల్ లేదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్ అండ్ దాన్ని మనం యాక్చువల్లీ రివర్స్ చేయలేము. బట్ ఉన్న ఎగ్స్ తోటి వాట్ ఎవర్ మ్యాక్సిమం మనం చేయగలమో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ ఎగ్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది మనం చూస్తాం. సో ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉన్నప్పుడు యూజువలీ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు ఉన్న ట్రీట్మెంట్లో కల్లా అన్నిట్లో కల్లా దానికే మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఆ ప్రాసెస్నే మనం యూజువల్గా ఎంచుకుంటాం. ఈ ప్రాసెస్కి వెళ్ళే ముందు కొన్ని మెడికేషన్స్ పెడితే కనీసం మనకి ఆ ప్రాసెస్ ద్వారా అయినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం మెరుగవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఈ ఏజింగ్ ప్రాసెస్ని మనం స్లో డౌన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ రెగ్యులర్గా టైం టు టైం హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం,
స్ట్రెస్ తగ్గించుకోవడం, సో మనము ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం అండ్ ఇలాంటివన్నీ ఫాలో చేస్తూ ఎర్లీగానే మ్యారేజ్ చేసుకొని ఎర్లీగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఈ ఎగ్ నంబర్ తగ్గిపోవడం అనే సమస్య నుంచి మీరు బయటపడటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదన్నా కారణం వల్ల మీరు కనుక ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటే మీరు ఒకసారి స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేయించుకొని మీ ఎగ్ రిజర్వ్, ఓవేరియన్ రిజర్వ్ గురించి తెలుసుకొని అవసరం అయితే సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని మీ ఎగ్స్ని ముందుగానే ఫ్రీజ్ చేసుకొని లేటర్ డేట్లో అది వాడుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాము. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ ఎగ్ రిజర్వ్ ఏంటి అనేది, ఓవేరియన్ రిజర్వ్ ఏంటి అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైనది. అండ్ ఒకవేళ ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంటే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ.